సో హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ఆర్ మ్యాథ్స్. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాసే వాళ్ళకి, ఎస్జిటి మ్యాథ్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి, ఎస్జిటి మ్యాథ్స్ రాసే వాళ్ళకి కంటెంట్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇవి మిగతా వాటితో కూడా రిలేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఫార్ములాస్ని బాలినీయ సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్లో కూడా అప్లై చేస్తాం. అట్లాగే సగటు అనే విషయంలో కూడా అప్లై చేస్తాం. ఒక 6 ఫార్ములాస్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఇవి సంఖ్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా రోల్ చేసేటటువంటి ఫార్ములాస్, మనకు తెలిసినవే. ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇవి మనకి హెల్ప్ అవుతాయి. ఒకసారి చూద్దాం. సో సంఖ్యా వ్యవస్థలో మనం నేర్చుకునేటటువంటి ఫార్ములా ఏంటంటే బేసిక్ అండ్ స్టాండర్డ్ ఫార్ములా 1 + 2 + 3 + అండ్ సో ఆన్ +n. దీన్నే మనం ఏమంటామంటే స్టేట్మెంట్ పరంగా అయితే మొదటి n సహజ సంఖ్యల మొత్తం అని చెప్తాం. దీన్ని సిగ్మా ఎన్ అని కూడా చెప్తాం. సిగ్మా ఎన్ అనొచ్చు, లేదా 1 to n సంఖ్యల సహజ సంఖ్యల మొత్తం అనొచ్చు. సో దీని ఫార్ములా n × n + 1/2 అని చెప్తాం. మరి ఇదే విషయాన్ని కనుక సగటు అనే విషయం మాట్లాడవచ్చు. ఇక్కడే ఇదే ఫార్ములాని సగటుకు కూడా మనం అన్వయించవచ్చు. ఎట్లా అంటే మొదటి n సహజ సంఖ్యల సగటు ఎంత అన్నప్పుడు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటాం కదా. అంటే ఇక్కడ n కట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే సగటు అయితే n + 1/2. హలో ఫ్రెండ్స్, వింటున్నారా నేను చెప్పేది? ఫాలో అవుతున్నారా? సో మొదటి n సహజ సంఖ్యల మొత్తం అయితే మనం మాట్లాడింది n × n + 1/2. ఒకవేళ ఇదే విషయం సగటు అని చెప్తే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, n రాసులు కదా, అందుకని n కట్ అవుతుంది బైలో. అప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత? n + 1/2. ఇట్లా వీటన్నిటిని కూడా ఈ ఫస్ట్ 5 మనం సగటుకు కూడా అప్లై చేసి మాట్లాడవచ్చు. చూద్దాం 1 by 1. సో రెండోది వచ్చేసి 1² + 2² + 3² + n². మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం స్టేట్మెంట్ అని చెప్పిన సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని చెప్తున్నాం ఇంగ్లీష్లో. ఫార్ములా ఏంటంటే n × n + 1 × 2n + 1/6 అని చెప్తాం. ఓకే, సో దీన్నే మనం సిగ్మా n² అని కూడా చెప్తాం. సిగ్మా n² అని చెప్పినా అదే. నెక్స్ట్ వన్ వచ్చేసి 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ +n³. సో దీన్నే మనం స్టేట్మెంట్ పరంగా మాట్లాడుకుంటే మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం. దీన్నే ఇంగ్లీష్లో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని కూడా చెప్తాం. ఓకే, సో ఫార్ములా n² × n + 1² డివైడెడ్ బై 4 అని చెప్తాం. దీన్నే సింపుల్గా సిగ్మా n² అని రాస్తాం. ఫ్రెండ్స్, ఒకనొక రోజున ఎగ్జామ్లో వాళ్ళు అడిగింది ఏంటంటే ఇక్కడ సిగ్మా n³ = ఇదిగో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సిగ్మా n³ అని చెప్పేసి కింద ఆప్షన్లో ఇచ్చారు. ఏమనంటే దీన్ని మనం సిగ్మా n² రాయొచ్చు అంట. ఫస్ట్ ఉన్న ఫార్ములాని స్క్వేర్ చేస్తే సిగ్మా n³ వస్తుంది. ఇది మన టెట్లో అడిగినటువంటి బిట్ అనమాట. సిగ్మా n³ డైరెక్ట్గా సిగ్మా n² గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, ఆ రిలేషన్ అది అనమాట. ఫస్ట్ 1కి థర్డ్ 1కి ఉన్న రిలేషన్ అది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మొదటి n సహజ సరి సంఖ్యల మొత్తం ఎంత? మొదటి n ఒక 20 సరి సంఖ్యలు ఎంత అన్నారు అనుకోండి. ఇక్కడ n × n + 1 అనే ఫార్ములా ఫాలో అవ్వాలి. మొదటి n సహజ సరి సంఖ్యల మొత్తం. దీన్ని ఇంగ్లీష్లో ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ అని చెప్తున్నాం. n × n + 1. ఇప్పుడు 20 కావాలనుకోండి, మొదటి 20 సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నారు అనుకోండి. ఇక్కడ n వాల్యూ 20 అని రాస్తాం అంతే. n × 20 × 21 అని రాస్తాం. ఓకే, చెప్దాం ఎగ్జాంపుల్ అప్లికేషన్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే మొదటి n సహజ బేసి సంఖ్యల మొత్తం ఎంత? ఒక మొదటి 20. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటి అన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాలు వాడాలి. ఏదన్నా మిడిల్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలు పనిచేయవు. అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను నీకు. ఇక్కడ మొదటి అన్నాడు అంటే 1 నుంచి బేస్ సంఖ్యలు కదా, 1 to ఫస్ట్ 20 బేస్ సంఖ్యలు ఎంత అన్నాడు అనుకోండి. 20² చేయటమే అంటే 400 అని. సో కాబట్టి ఇట్లా మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు n × n + 1/2. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? n × n + 1 × 2n + 1/6. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత? n² × n + 1²/4 లేదా సిగ్మా n². అట్లాగే మొదటి n సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే n × n + 1. మొదటి n బేసి
సహజ సంఖ్యల మొత్తం ఎంత? n స్క్వేర్. ఓకే, ఈ 5 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఫోకస్ చేయాలి. ఇవి చాలా అప్లికేషన్ పార్ట్లో కూడా ఉపయోగపడతాయి, సగటులో కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. మొదటి 20 బేసి సహజ సంఖ్యల సగటు ఎంత అన్నారనుకోండి, అప్పుడు మనం రాయాల్సింది ఎన్ఏ, ఎందుకంటే ఆ 20 అనేది బైలో డివైడ్ అవుతుంది కాబట్టి. సరే, ఓకే, ఇవి సగటుకి అండ్ మామూలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంది. ఇది మనకి ఒకసారి నేర్చుకుందాం. ఏ x1 x2 అండ్ సో ఆన్ అట్లా బి వరకు ఏపీలో ఉన్నాయంట, అంక శ్రేణిలో ఉన్నాయి. ఫ్రెండ్స్, అంక శ్రేణిలో ఉండవంటే సరి సంఖ్యలు ఉన్నాయి అనుకోండి, 2 4 6 8, ఈ సరి సంఖ్యలన్నీ అంక శ్రేణిలో ఉంటాయి. ఎందుకంటే ఒక సరి సంఖ్య నుంచి నెక్స్ట్ సరి సంఖ్య వెళ్తున్నప్పుడు భేదం ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అంటే ఒకే భేదంలో పెరుగుతూ ఉన్నా లేదా తగ్గుతూ ఉన్నటువంటి నంబర్లను ఏమంటామంటే అంక శ్రేణిలో ఉన్న సంఖ్యలు అని చెప్తాం. అంక శ్రేణిలో ఉన్నాయి. అర్థమాటిక్ ప్రోగ్రెషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆల్ ఈవెన్ నంబర్స్ ఆర్ ఇన్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్, ఆల్ ఆడ్ నంబర్స్ ఇన్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్. ప్రైమ్ నంబర్స్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు. అట్లాగే కాంపోజిట్ నంబర్స్. సో కాబట్టి ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అయితే అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు, కానీ సరి సంఖ్యలన్నీ వరుస సరి సంఖ్యలన్నీ కూడా అంక శ్రేణిలో ఉంటాయి, వరుస బేస్ సంఖ్యలు అంక శ్రేణిలో ఉంటాయి. ఏదైనా ఒక శ్రేణి అంక శ్రేణిలో ఉన్నప్పుడు దానిలో ఎన్ని పదాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు 11 నుంచి 50 దాకా ఉన్నటువంటి సంఖ్యలు, 11 నుంచి 50 దాకా ఉన్నటువంటి సంఖ్యల్లో 2 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని, వాటి మొత్తం ఎంత అని అడిగారు ఎగ్జామ్స్లో. అప్పుడు ఏం చేస్తాం మనం? సో కాబట్టి 11 నుంచి 50 లోపు, 11 to 50 లోపు ఉన్నటువంటి సహజ సంఖ్యలు అంటే అవన్నీ కూడా ఆ సంఖ్యల్లో ఉన్నటువంటి సరి సంఖ్యలు మనం అడుగుతుంది, 2తో భాగించబడేవి. అలాంటి వచ్చినప్పుడు ఈ ఫార్ములా పనిచేస్తుంది. కాబట్టి ఏ టు బి అనేటటువంటి ఒక శ్రేణి ఏ నుంచి బి దాకా వెళ్తూ ఉంది, అంక శ్రేణిలో ఉంది ఈ శ్రేణి. దీనిలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, మొత్తం ఎన్ని సంఖ్యలు అనే విషయం కావాలంటే పై శ్రేణిలో ఉన్నటువంటి సంఖ్యలు n ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై డిఫరెన్స్. భేదం +1 చేస్తే ఎన్ని ఉన్నాయి, 10 20 30 కౌంట్ వస్తుంది. అట్లాగే ఈ శ్రేణిలో ఉన్నటువంటి సంఖ్యల మొత్తం SN, సమ్ ఆఫ్ n టర్మ్స్ మొత్తం కావాలనుకుంటే n/2 ఇంటూ a+b. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ని చేయాలన్నమాట. సో రైట్, దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జాంపుల్ 1 చెక్ చేద్దాం. సో రైట్, ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇవి బై హార్ట్ చేయాలా, ఇవి అవసరమా, ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. నేర్చుకుందాం సింపుల్గా. ఒక 6 రూల్స్ అనమాట. 6 రూల్స్ మైండ్లో ఉంటే మనకి స్కూల్ అసిస్టెంట్, SGT మ్యాథ్స్ రాసే వాళ్ళకి ఇవి అందరూ కూడా మైండ్లో ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి ఫార్ములాస్ అనమాట. ఓకే రైట్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ తీసుకుందాం. హలో ఫ్రెండ్స్, 1 to 100 వరకు ఉన్నటువంటి సంఖ్యల మొత్తం ఎంత? సో ఆ రోజు శ్రీనివాస్ రామానుజన్ టీచర్ని అడుగుతాడు అనమాట. ఎప్పుడు పద్దాక మ్యాథ్స్ చదువుతున్నావు, ఈ మిగతా సబ్జెక్టులు పట్టించుకోవడం చెప్పి టీచరు శ్రీనివాస్ రామానుజన్ క్వశ్చన్ చేస్తే ఆయన సింపుల్గా అడుగుతాడు, 1 నుంచి 100 దాకా ఉన్న సంఖ్యలు మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చిందని టీచర్ని క్వశ్చన్ చేస్తే పాపం టీచర్లు చెప్పలేని పరిస్థితి. సో శ్రీనివాస్ రామానుజన్ ఈ రిజల్ట్కి ఒక ఆన్సర్ ఇస్తాడనమాట, ఒక ప్రూఫ్ ఇచ్చాడు. అదేంటంటే n × n+1/2. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1 నుంచి 100 దాకా వీటి మొత్తం ఎంత అంటే మనం ఫాలో అవుతుంది ఈ n వాల్యూ క్లియర్గా 100 వరకు వెళ్తున్నాం. మరి మొత్తం కావాలి సిగ్మా 100 అని చెప్పంటే మనం ఏం చేస్తున్నాం, 100 × 101 డివైడెడ్ బై 2. సో ఫార్ములా n × n+1/2. మరి ఇక్కడ 50 × 101 మొత్తం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 50 5050 వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈజీగా టోటల్ చేయడానికి ఇదిగో మనం ఉపయోగించినటువంటి ఫస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా చాలా ఈజీ అండ్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ. రైట్, ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది భాజనీయ సూత్రాల్లో ఉంటుంది జనరల్గా, మా సంఖ్యా వ్యవస్థలో కాదు, భాజనీయ సూత్రాల్లో. 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల్లో న్యాచురల్ నెంబర్స్ 1 to 100లో 5తో డివిజిబుల్ అయ్యేటటువంటి నంబర్స్ మొత్తం ఎంత? సో డివైజర్స్ లేదా 5 యొక్క గుణిజాలు అంటాం మనం, మల్టిపుల్స్ అని చెప్తాం. 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి 5 యొక్క గుణిజాల మొత్తం ఎంత, లేదు 5తో భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ 1 నుంచి 100 వరకు మన టార్గెట్. మరి దీన్ని మనం 5తో భాగించాం అనుకోండి, 100/5 చేస్తాం. ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 20. అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయన్నమాట? లాస్ట్ 20th వన్ అనమాట. ఓకే, సో 20 ఉన్నాయి. అవేంటి అంటే లిస్ట్ ఒకసారి మనం రాయొచ్చు ఈజీగానే. 5 గుణిజాలు. 5 గుణిజాలు అంటే ఫ్రెండ్స్ 5 టేబుల్ రాసుకోవటం, 5 టేబుల్ రాయటమే 5 యొక్క మల్టిపుల్స్, అవే డివైజర్స్ కూడా అంటాం మనం. సో 5తో భాగించబడేవి 5,
10, 15 అండ్ సో ఆన్. లాస్ట్ వన్ ఎంత అంటే 100. మరి ఇవి మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని మనకు డౌట్ వస్తే చెప్పాను నేను షార్ట్ కట్. లాస్ట్ వన్ని ఆ నెంబర్తో డివైడ్ చేసి ఆ వచ్చినటువంటి మనం కోషెంట్ని తీసుకుంటాం, రిమైండర్ వదిలేస్తాం, కోషెంట్ తీసుకుంటాం. లేదు మన దగ్గర ఒక ఫార్ములా కూడా మాట్లాడుకున్నాం, ఇది లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై డిఫరెన్స్ ప్లస్ 1 చేసినా ఎన్ని ఉన్నాయో వస్తాయి. ఇవి ఎన్ని ఉన్నాయి అనే విషయం మనం కనుక్కోవచ్చు. సరే, వీటిని మనం ఎస్ఎన్ మనం కనుక్కోవాల్సిన మొత్తం ఎంత అంటే S20 నెంబర్స్. సో S20 అన్నప్పుడు మనం రాసేది ఏంటి, 5 + 10 + 15 అండ్ లాస్ట్ వన్ వచ్చి 100. సో రైట్. మరి వీటన్నిటిలో ఈజీగా 2 రకాలుగా చేయొచ్చు. కామన్ ఉంది మన దగ్గర, మొత్తం 5 కామన్ తీయొచ్చు. 5 కామన్ తీస్తే 1 + 2 + 3 అండ్ సో ఆన్ ప్లస్ ఎంతవరకు వస్తుందంటే 20 వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 5 ఇంటూ ఈ మొత్తం కనుక మనం ఇప్పుడు రాసాం 1 నుంచి 20 వరకు ఉన్న సహజ సంఖ్యల మొత్తమే రిజల్ట్. అంటే మనం n ఇంటూ 20 ఇంటూ 21/2 రాసాం. సో కట్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే ఇక్కడ 10 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ 10తో 5 ఇంటూ 210 అవుతుంది ఫ్రెండ్స్. 0, 5, 10 మొత్తం ఎంత అంటే 1050 అవుతుంది. సో ఇలా చేయొచ్చు. లేదు దీన్నే మనం అంకశ్రేణిలో కూడా చేసుకోవచ్చు. అంకశ్రేణిలో ఎలా చేయాలంటే ఈ మొత్తం 20 ఉన్నాయి కాబట్టి n వాల్యూ 20 అని తీసుకుంటాం. తర్వాత ఫస్ట్ నెంబర్ ఏ ఉంది అండ్ కామన్ డిఫరెన్స్ 5 ఉంది, లాస్ట్ నెంబర్ కూడా ఉంది. అట్లా కూడా చేయొచ్చు, అది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి 1 to 100లో ఉన్న 5 గుణిజాల మొత్తం ఎంత అనేది చూసాం, 1050 అని. సో మనం అంకశ్రేణి ప్రకారం కూడా చేయొచ్చు. మామూలుగా ఇక్కడ మనం ఏం చేసామంటే చూడండి ఒకసారి, ఇప్పుడు 1 to 100 అనే దానికి 2 మెథడ్స్ చేసాం. ఫస్ట్ మోడల్ 1 ఏంటంటే, సో మెథడ్ 1లో మనం ఇవి 5, 10 ఇట్లా 15 అండ్ సో ఆన్, సో 100 వరకు వీటన్నిటిని ఏం చేసామంటే మామూలుగా S20 ఇవన్నీ ఒక 20 ఉన్నాయని చెప్పి చేసాం, SN లాగా చేసాం. ఇవన్నీ ఏమున్నాయంటే మొత్తం 5 కామన్ తీసి 1 + 2 అండ్ సో ఆన్ ప్లస్ 20. సో ఇప్పుడు మనం చేసింది ఇదంతా చేస్తే ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ 1050 లాస్ట్ వన్ చూసాం. ఇట్లా కాకుండా దీన్ని అంకశ్రేణి ప్రకారం కూడా చేయొచ్చు. ఎట్లా అంటే 5, 10, 15, 20 అండ్ సో ఆన్ 100. సో ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి అండ్ ఈ n వాల్యూ అంకశ్రేణిలో మనం చూసాం. లాస్ట్ నెంబర్ 100 మైనస్ 5 బై డిఫరెన్స్ ఎంత అంటే 5 + 1. సో ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది 95. 95 అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? సో 95/5 95/5 + 1. సో 19 కట్ చేస్తే +1 20. ఇవి 20 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మొత్తం సమ్మేషన్ కావాలి, S20 కావాలి. ఫార్ములా ఏంటి, n/2 ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్. సో n ఎంత అంటే 20 నెంబర్స్ కదా, 20/2. మరి ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 5, లాస్ట్ నెంబర్ ఎంత అంటే 100. మొత్తం కనుక జాయిన్ చేస్తే మనకు వచ్చేది సో 105. సో 105 ఇంటూ ఇక్కడ కట్ చేస్తే 10, సో 1050. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రకారం చేసాం, ఫార్ములా ప్రకారం చేసాం. ఎట్లా ఏం చేయొచ్చు, ఏదైనా ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వర్గాల మొత్తం ఎంత ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ 1 to 10 ఈ ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క వర్గాల మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి. అంటే మనని సిగ్మా 10² ఎంత అని అడిగారు. అంటే ఇప్పుడు మనకి 1² 2² అప్ టు లాస్ట్ 10² వరకు వచ్చేటటువంటి సమ్మేషన్ ఎంత కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం వాడే ఫార్ములా వచ్చి సిగ్మా n², n ఇంటూ n+1 2n + 1 డివైడెడ్ బై 6 తీసుకోవాలి. మరి ఇక్కడ n వాల్యూ మనం ఎంత రాయబోతున్నాం, అప్ టు 10 వరకే కదా అడిగింది మనకి వర్గాలు మొత్తం, అంటే 10 రాస్తాం. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి సిగ్మా S10 అంటే 10² = వచ్చేసి 10 ఇంటూ 10 + 1 11 ఇంటూ సో 10 2s ఇక్కడ రాస్తే 20 21 డివైడెడ్ బై 6. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 5 టైమ్స్, ఇక్కడ వచ్చేసరికి ఏమో 3 టైమ్స్ 3 7 టైమ్స్. సో మొత్తం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 385.
సో ఆన్సర్ 385. ఒకవేళ మరి ఇదే 1 to 10 వరకు ఉన్నటువంటి ఈ మొత్తం సంఖ్యలకి ఘనాలు మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి ఫ్రెండ్స్, అంటే మనం కనుక్కోవాల్సింది సిగ్మా n క్యూబ్ లెక్క అనమాట. అంటే మనం కనుక్కోవాల్సింది సిగ్మా 10 క్యూబ్, అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్కడి దాకా వెళ్తున్నాం మనం? సో 10 క్యూబ్ వరకు వెళ్తున్నాం. సో 10 క్యూబ్ వరకు కనుక్కోబోతున్నాం, సమ్మేషన్ కనుక్కోబోతున్నాం. మరి ఇక్కడ వాడే రిజల్ట్ ఏంటి మనకి ఫ్రెండ్స్? సో n క్యూబ్ అంటే సో మనం వచ్చేసి n స్క్వేర్, దీన్నే మనం సిగ్మా n స్క్వేర్ అని రాయొచ్చు, లేదా n స్క్వేర్ ఇంటూ n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. మరి n వాల్యూ నీకు ఎంత ఇచ్చారంటే 10 ఇచ్చారు. దీనిలో అప్లై చేసాం అనుకోండి. సో సిగ్మా 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ఇంటూ 10+1 11 స్క్వేర్ డివైడెడ్ బై 4. ఈ వాల్యూ అంతా సింప్లిఫై చేస్తే మనకు వచ్చేసి 100 ఇంటూ 121 డివైడెడ్ బై 4 కట్ చేస్తుంది 25 టైమ్స్. సో 25 ఇంటూ 121. సో మొత్తం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి 3025 అని వస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం ఈ ఘనాలు, వాటి మొత్తం, వర్గాలు మొత్తం, సహసంఖ్యలు మొత్తం, అట్లా తర్వాత ఈ ఏపీలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకున్నాం, చాలా యూజ్ అవుతాయి. సో ఇటు స్కూల్ అసిస్టెంట్కి అండ్ ఎస్జిటి వాళ్ళకి తప్పకుండా నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.